సాధారణంగా ఎన్నికలు వచ్చేసరికల్లా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు ఏవైనా సరే స్వతంత్ర అభ్యర్థులు కూడా కావచ్చు, బాగా బహిరంగంగా మాట్లాడేది, బాగా చర్చించేది విద్య, వైద్యం, ఉపాధి ఇవి కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల్లో బహిరంగ సభలో గట్టిగా మాట్లాడతారు. ఇక్కడ విద్యా రంగం కరెక్ట్గా లేదు, వైద్య రంగం సదుపాయాలు కరెక్ట్గా లేవు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మంత్రుల దగ్గర నుంచి కూడా వచ్చి హామీలు ఇచ్చి వెళ్ళారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఈ హామీలు మర్చిపోవాల్సి వస్తుంది, మర్చిపోయారు. అసలు ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు మీరు? మీకు ఎవరు చెప్పారు? ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నారా మీరు? కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అనేది అది ఒక చర్చ. ఇప్పుడు మీరు అంటే హామీలు ఇచ్చింది మీ ప్రభుత్వమే, మీరే మీ హామీలు ఇచ్చినవి తక్కువ, మేము అమలు చేసినవి ఎక్కువ. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడేమో కాన్పులన్నీ, డెలివరీస్ అన్నీ వాళ్ళ అనురాధ దవాఖానలు అవుతుండే. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత డెలివరీస్ మ్యాక్సిమం గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో డెలివరీస్ అవుతున్నాయి. దానికి తోడుగా నేను మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ 50 పడకల దవాఖాన కూడా ఒకటి కట్టించిన, కల్లేరులో ఒక 30 పడకల దవాఖాన కట్టించిన, కరసగుత్తిలో ఒక 30 పడకల దవాఖాన కట్టించిన, కంటిలో ఉన్న హాస్పిటల్కు ఇంకా 3-4 గదులు ఇచ్చి ఎన్హాన్స్మెంట్ చేసిన, శంకరంపేటలో ఉన్న హాస్పిటల్కి ఎన్హాన్స్మెంట్ చేసిన. మీకు కనిపిస్తుంది కదా, నిజాంపేటలో ఒక హాస్పిటల్ శిథిలావస్థకు వస్తే దానికి ఒక 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. ఇక్కడ సిర్గాపూర్లో కూడా హాస్పిటల్ శిథిలావస్థకు వస్తే 5 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. నారాయణఖేడ్లో ఎవరి దగ్గర రాకముందు ఈ రాష్ట్రం ఇక్కడ ఈ ఏరియాలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి ఏరియా హాస్పిటల్ మినాయిస్తే, మెదక్ జిల్లాలో మెదక్ హాస్పిటల్ మినాయిస్తే, జిల్లా హాస్పిటల్ కాబట్టి ఆ జిల్లా హాస్పిటల్ మినాయిస్తే, ఈ ఏరియాలో డయాలసిస్ సెంటర్ నా ఒక నారాయణఖేడ్లో మాత్రమే ఉండే, నేను ఒక్కరిని మాత్రమే తీసుకొచ్చిన. ఈ మధ్య కాలంలో ఇంకా జైరాబాద్లో కూడా ఒకటి అయింది, బాన్స్వాడలో కూడా ఒకటి అయింది. కానీ అంతకుముందు డయాలసిస్ సెంటర్కు ప్రజలందరూ ఈడికి వచ్చి నా దగ్గర వచ్చి నారాయణఖేడ్కి వచ్చి డయాలసిస్ చేసుకొని పోతుంది. వాళ్ళు ఎక్కడన్నా పోతే, ఎక్కడన్నా పెళ్లిళ్ళకి పోయినా, ఎక్కడ పోయినా కలిస్తే మాట్లాడితే వాళ్ళు, మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు సార్, మేము ప్రతిసారి హైదరాబాద్ కోల్చి వస్తుండే, మాకు ఎన్నో వేల రూపాయలు ప్రతిసారి 1000 రూపాయలు మిగులుతున్నాయని చెప్పేసి ప్రజలు ఆనందపడ్డారు. మరి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించిన నారాయణఖేడ్లో, బెడ్ అనే ప్రతి బెడ్లకు కూడా మన ఆక్సిజన్ సిస్టమ్ అరేంజ్మెంట్ చేయించిన, 2 ఏమంటారు వెంటిలేటర్స్ కూడా మంజూరు చేయించిన. నారాయణఖేడ్ హాస్పిటల్ వెంటిలేటర్స్ కూడా మంజూరు చేయించిన. 50 పడకల మాతా శిశు దవాఖాన మంజూరు చేయించిన. ఇది వైద్య రంగంలో మేము చేసిన అభివృద్ధి. ఇది కాకుండా మీరు అడిగిన విధంగా విద్యారంగంలో నారాయణఖేడ్లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు స్థాపించిన 2 గురుకుల పాఠశాలలు ఉండే, ఒకటి నల్లవాగు గురుకుల పాఠశాల, ఒకటి నారాయణఖేడ్ల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు 2 ఉండే. ఆ 2 గురుకుల పాఠశాలలు కూడా శిథిలావస్థకు వస్తే ఆ 2 గురుకుల పాఠశాలల జాగాలో బిల్డింగ్లు కట్టించేసి, మంచి బిల్డింగ్లు కట్టించేసి, వాళ్ళ స్టూడెంట్స్కి మంచి వసతి కల్పించి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిస్టమ్ మొత్తం మెనూ కూడా చేంజ్ చేసి వాళ్ళకు మంచి ఆహారం పెట్టి మంచి విద్యను అందించింది ఆ 2 స్కూల్లో కూడా మేమే. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా ఒక్క గురుకుల పాఠశాల తేలేదు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఎస్టీలు ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు 4 తీసుకొచ్చినా, ఒకటి సిర్గాపూర్లో, ఒకటి కరసగుత్తిలో, ఒకటి కంటిలో, ఒకటి నారాయణఖేడ్లో. మరి బీసీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిన, ఒకటి గర్ల్స్కు బాచపల్లిలో ఉంది, ఒకటి బాయ్స్కి ఏమో శంకరంపేటలో ఒకటి ఉంది. మైనార్టీ గురుకుల పాఠశాలలు బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి నారాయణఖేడ్లో తీసుకొని వచ్చిన. అంటే నేను వచ్చిన తర్వాత 8 గురుకుల పాఠశాలలు కొత్తగా తీసుకొని వచ్చిన. విద్యని నేనే ఇంప్రూవ్మెంట్ చేసిన. లేకపోతే ఏ విద్యాలయం నడుస్తుంటే, ఏ దవాఖాన నడుస్తుందంటే దివంగత కృష్ణారెడ్డి గారి అనురాధ దవాఖాన నడుస్తుండే. ఈ డెలివరీ పేషెంట్స్ అందరినీ అక్కడికి తీసుకెళ్ళి అవసరం ఉన్నా అవసరం లేకున్నా అందరికీ సిజేరియన్ ఆపరేషన్లు చేసి డెలివరీ చేయించి వాళ్ళు పైసలు సంపాదించుకుంటారు. నేను వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటికంటే ముందుగా అది మూతపడ్డది, అనురాధ మూతపడ్డది. అదే మాదిరిగా కాలేజీలలో ఈ నారాయణఖేడ్ల ప్రైవేట్ కాలేజీలో వాళ్ళదే ఫేమస్ కాలేజ్, కాపీ కొట్టుడు సర్టిఫికెట్లు తెచ్చుకున్నాడు, ఫేమస్ కాలేజ్ ఉన్నాయి. నేను వచ్చినాక కాపీ అరికట్టించేసి మరి జూనియర్ కాలేజ్ కొత్తది నారాయణఖేడ్లో ఒకటి ఏర్పాటు చేసి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే మనూరులో ఏర్పాటు చేసినాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి ఈరోజు అనురాధ జూనియర్ కాలేజ్ మూతపడ్డది.
కంప్లీట్గా నెంబర్ 1 కాలేజ్ పోయి చేసిన ఈ పనుల వల్లే మూతపడ్డారు. అలా మూత పడుతుంది. అంటే మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నా కాబట్టి ఇక్కడ లెక్చరర్స్ పెడుతున్నా, మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నా. కక్షతో ముగించడం జరిగింది. ఇంకా వేరే కాలేజీలు కూడా ఉన్నాయి. అంటే మీరు చేసిన ప్రయత్నమా, లేకపోతే ఆటోమేటిక్గా మీరు చేసిన కాలేజీలు ఏర్పాటు చేయడం తోటి? అంటే కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏర్పాటు చేయకుండా జనరల్గా మన కాంపిటీషన్ ఉండాలి కాబట్టి ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైనా కాలేజీలు పెడతామంటే ఎంకరేజ్మెంట్ చేశాను. రావాలి, విద్యాసంస్థలు రావాలి. అట్లనే గురుకుల పాఠశాలలో కూడా అప్ టు 10th కాదు, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు అనౌన్స్ చేసి అవొక 8 కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజెస్ కూడా గురుకుల పాఠశాలలో తయారైపోయినాయి. మరి అదే మాదిరిగా మోడల్ స్కూల్స్ 2 మోడల్ స్కూల్స్లో కూడా ఇంటర్మీడియట్ ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. కస్తూర్బా కాలేజీలలో కూడా ఇంటర్మీడియట్ ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వీళ్ళ పాఠశాల వీళ్ళ దవాఖానలు బంద్ అవుతాయని వీళ్ళు భయపట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్లను కూడా కొట్టి తరిమేసి, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా గైనకాలజిస్ట్ లేడు, ఈ బిజినెస్ అంతా వాళ్ళు బిజినెస్ చేసుకుంటే ప్రజలని ఆరోగ్యాలు పాడు చేసి దోసుక తింటుందని చెప్పేసి నేను ఒక స్పెషల్గా కలెక్టర్కి చెప్పి గైనకాలజిస్ట్ నారాయణఖేడ్కి అలాట్మెంట్ చెప్పిస్తే ఆమె వచ్చి అక్కడ ఉండి పేషెంట్స్కు ట్రీట్మెంట్ చేస్తుంటే, డెలివరీస్ చేస్తుంటే ఆమె కారు టైర్లు అన్నీ కోసి పడేసి మొత్తం. వీళ్ళే ఇక ఈ ప్రైవేట్ దవాఖానలో మరి వీరు కూడా కావచ్చు, అందులో వీరే ఉండొచ్చు, ముఖ్యంగా వీరికి ఎక్కువ బిజినెస్ ఉన్నాయి కాబట్టి టైర్లు కోసేసి ఆమెను భయభ్రాంతలకు గురి చేసి ఎల్లగొట్టేసి, అయినా పట్టు వదలకుండా మళ్ళీ ఇంకా డాక్టర్లు నేర్పించి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ నెల కూడా వాళ్ళకి అవసరం లేకుండొచ్చు. నేను అడిగిన లాస్ట్ మంత్లో ఎన్ని డెలివరీస్ అయినాయి అమ్మా అని అడిగిన. 74 డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినాయి. ప్రైవేట్ డాక్టర్లు కూడా ఏమమ్మా ఎట్లా నడుస్తుంది మీకు బిజినెస్ అని అడిగితే, సార్ మీరు వచ్చినాక మాకు తగ్గిపోయింది సార్, మాకు తగ్గిపోయింది అని అంటారు. ఆ రకంగా దవాఖానాలో ఇంప్రూవ్మెంట్ చేసాం, ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్మెంట్ చేసాం, ఉపాధి దాంట్లో కూడా ఎడ్యుకేషన్లో మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, ఈరోజు లిటరసీలో సంగారెడ్డి జిల్లాలో నెంబర్ 1 నారాయణఖేడ్ అయింది. నంబర్ లాస్ట్ ఉన్నది నెంబర్ 1కు తీసుకొని వచ్చింది ఎవరంటే మా బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నేను తీసుకొని వచ్చింది. అట్లనే ఉపాధి విషయంలో మాట్లాడితే ఎక్కడ మేమైతే హామీ ఇవ్వలేదు కొత్తగా ఉపాధి కల్పిస్తామని. ఎందుకంటే ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వకపోయినా మా వంతు ప్రయత్నాలు మేము చేసినాం. ఏం ఉపాధి కావాలంటే ఏం కావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ స్థాపించాలి, వాళ్ళకి మౌలిక సదుపాయాలు కావాలి. మౌలిక సదుపాయాలు కావాలంటే ఏం కావాలి, మెయిన్ ఏముంటాయి వాళ్ళకి కావాల్సింది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకని రోడ్డు వ్యవస్థ కావాలి. ఆ రోడ్డు వ్యవస్థ ఇంప్రూవ్ చేసే కొరకని సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్ వేసినాం, నిజాంపేట బీదర్ రోడ్కు మంజూరు చేసినాం, 2 చేయించినాం. వాటర్ ఫెసిలిటీ కూడా ఇంప్రూవ్ చేసే కొరకని మన సింగూరు నుంచి కుషన్ పెట్టినాం. అంటే మనం వచ్చే నీళ్ళు ఏదైతే ఉందో పెద్దరెడ్డిపేట నుంచి మాకు వచ్చే నీళ్ళు ఏదుందో అందులో ఇండస్ట్రీస్ కొరకని కుషన్ 10% కుషన్ పెట్టించి దాన్ని కూడా అట్లా ప్రతిపాదనలు చేసి అది కూడా చేయించడం జరిగింది. ఇవి అయిపోయిన తర్వాతనే కదా ఇండస్ట్రీస్ వచ్చేది. తర్వాత వచ్చేసి ఇంకోటి ఉపాధి, మెయిన్ ఉపాధి లేక ఇక్కడ నుంచి పోతున్నారు జనాలు. ఉపాధి కావాలంటే ఏం చేయాలి, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, సింగూరులో నీళ్ళు ఉన్నాయి. కానీ గత నాయకులు ఆ నీళ్ళు రైతులకు అందే విధంగా ఏదైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఉంటే, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా అవినీతి జరగకుండా ఏర్పాటు కనుక చేసి ఉంటే ఏం జరిగేది, నారాయణఖేడ్ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం ఉండేది. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు షెట్కార్ గారు కానీ అంతకుముందు కృష్ణారెడ్డి గారు కానీ, మరి ఈయన కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు సంజయ్ రెడ్డి గారు కూడా అప్పుడు జెడ్పీసీ చేసిండు, ఎంపీపీ చేసిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంది. కనీసం నారాయణఖేడ్కి ఒక చుక్క నీళ్ళని కూడా సింగూరు నుంచి అలాట్మెంట్ తీసుకురాలేకపోయారు. వాళ్ళేమో అంత పనికి మాలను, వాళ్ళేమో బీఆర్ఎస్ అంత పనికి మాలను. అయితే నేనేం చేసినా చెప్తున్నా, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ 1774 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన. ల్యాండ్ అక్విజిషన్ కొరకని ఈ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నా నా వంతు నేను ప్రయత్నం చేసి అక్కడ 45 ఎకరాల్లో ల్యాండ్ అక్వైర్ చేసి అక్కడ పంప్ హౌస్ కొరకని కూడా వర్క్ మొదలుపెట్టి ఇచ్చేసి వర్క్ ఒక నెల 2 నెలలు కొనసాగింది. వర్క్ సబ్స్టేషన్ కొరకని కూడా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఆర్డర్ ఇప్పించినాం. ఇక పనులు నడుస్తున్న సమయంలో దాని ద్వారా నీళ్ళు వచ్చి నారాయణఖేడ్లో 1,30,000 ఎకరాలకు నీళ్ళు వస్తుండే. అందరూ వాళ్ళ పొలాల్లో పని చేసుకొని బతకడానికి అవకాశం ఉంటుండే. పోయి రోడ్డు మీద నిలబడి అడ్డా కూలీల దగ్గర కానీ వాచ్మెన్ల లెక్క కాకుండా వాళ్ళ సొంత పొలాల్లో వాళ్ళు గర్వంగా పని చేసుకొని బతికే విధంగా నేను ఏర్పాటు చేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఒప్పించి దీన్ని కంటిన్యూ చేయలేకపోయింది. నేను 8 టీఎంసీలు అలాట్మెంట్ ఇప్పించాను నీళ్ళు కూడా. మొన్న ఆయన సురేష్ షెట్కర్ గారు మాట్లాడతారు, ఆ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ కంటిన్యూ చేస్తాం. నీ ముఖం కంటిన్యూ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేయండి,
నీకు చేతనైతే ఇప్పుడు స్టార్ట్ చేపి వర్క్ నడిపి వర్క్ ఎందుకు ఆగిపోయింది మరి ఇప్పుడు తర్వాత నేను నీళ్ళు అలాట్మెంట్ చేపిస్తా. నువ్వు 5 ఏళ్ళు ఎంపీ ఉండి 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి రాష్ట్రంలో నీ ప్రభుత్వం కేంద్రంలో నీ ప్రభుత్వం ఉండి నువ్వు నీళ్ళెందుకు అలాట్మెంట్ చేపించావు? ఇప్పుడు అలాట్మెంట్ చేపిస్తావు. నేను అలాట్మెంట్ చేయించాక నువ్వేమి చేయించేది? 8 ఉన్నాయి, నేను 12 చేస్తాను చెప్పు. నీకు అవగాహన ఉంటే కదా. పొద్దున్న లేస్తే రాత్రి వచ్చేది, లోపలికి వచ్చేది, ఏం చేస్తావో నీకు తెలుసు, భగవంతుని తెలుసు. పొద్దున 12 గంటలకు వచ్చేది, మళ్ళీ మరి ఫిర్ బాద్ మేము వెళ్తూ హైదరాబాద్ జారు అని పోయేది. నీకు ఇక్కడ పరిస్థితుల మీద నీకు అవగాహన ఉందా? నువ్వు పట్టించుకున్నావా? నేను 8 టీఎంసీలు ఇచ్చి అలాట్మెంట్ ఇప్పించిన, నువ్వు వర్క్ స్టార్ట్ చేపి 12 టీఎంసీలు అలాట్మెంట్ ఇప్పి, లేకపోతే మొత్తం 29 టీఎంసీలు నారాయణఖేడ్కి అలాట్మెంట్ ఇప్పి వర్క్ స్టార్ట్ చేపి ఉట్టి ఎందుకు గొప్పలు చెప్పుకుంటావు? పనికి మాలిన అబద్ధాలు. ఇప్పుడు రవాణా సౌకర్యం కూడా కావాలని ఒక మాట అన్నాను నేను. రవాణా సౌకర్యం కావాలంటే ఏం కావాలి? నువ్వు ఎంపీగా ఉన్నావు, రాష్ట్రంలో మీ ప్రభుత్వమే, కేంద్రంలో నీ ప్రభుత్వమే. నేనప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు శంకరంపేట నుంచి నారాయణఖేడ్ దాకా రోడ్డు బాగాలేదు, బాగు చెప్పిండని పాదయాత్ర చేసుకుంటా ఒక 1000 మంది మీద నారాయణఖేడ్కి పాదయాత్ర చేసింది. అయినా నీకు చలనం రాలేదు. ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కేంద్రంతో కొట్లాడి సంగారెడ్డి నాందేడ్ ఒకోలా రోడ్ శాంక్షన్ చేయించినాం, దాన్ని పూర్తి చేయించినాం. మర్ర సిగ్గుమాలి పచ్చి అబద్ధాలు మంజూరు చేయించినానంటాడు. ఎంత పచ్చి అబద్ధాల కోరు ఇటువంటి వాళ్ళు ఏడ వెతుకుంటే పోతే దొరకరు, అంత పచ్చి అబద్ధాల కోరు. అయితే నేను మొన్న వాళ్ళు అట్లా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను కంకిలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, దానికి కౌంటర్గా పెట్టిరు వాళ్ళు. ఇట్లా కాగితాలు చూపిస్తాడు, ఇగో చూడండి కాగితాలు, ఇగో నేను శాంక్షన్ చేయించినాను, తీసి బహిరంగంగా పబ్లిక్ చూపెట్టు. నువ్వు శాంక్షన్ చేపిస్తే నేను నా ఓటు కూడా నీకేస్తాను. శాంక్షన్ చేస్తే చూపెట్టు, లేకపోతే నా తప్పైంది, నేను అబద్ధాలు మాట్లాడినని నామినేషన్ విత్డ్రా చేసుకో. నేను ఇదే సవాల్ విసిరిన కంటికి వెళ్ళి, ఈరోజు కూడా అదే సవాల్ విసురుతున్నా. నేను మా ప్రభుత్వం మంజూరు చేయించిందని చెప్తున్నా కదా. నేను చెప్పేదానికి నిదర్శనం ఇగో నిజాంపేట బిదర్ రోడ్ కూడా నేను చేయించిన అన్నాడు. ఇగో నిజాంపేట బిదర్ రోడ్ ఏ డేట్లో శాంక్షన్ అయిందో చూడండి. 29th March 2022. ఆయన ఎప్పుడు ఎంపీ ఉండే? 2014 కంటే ముందు. ఇంతకంటే ఇంకా అబద్ధాలు ఉంటాయా? నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే నువ్వు మంజూరు చేసినట్టు సాక్ష్యాలు చూపెట్టు. అర్థమేనా? ఇది వాళ్ళు చెప్పేది ఉట్టి పచ్చి అబద్ధాలు, జూట మాటలు చెప్పుకుంటూ బతుకుతుంటారు, ప్రజలకు మోసం చేసుకుంటారు. ఇగో నిజాంపేట బిదర్ రోడ్, నిజాంపేట బిదర్ అంటున్నా. నిజాంపేట బిదర్ రోడ్ ఉన్నందుకు నేనేం చేసిన అంటే నారాయణఖేడ్ టౌన్లో డెవలప్మెంట్ చేసే కొరకని, ఆ రోడ్ బయట నుంచి పోతుంది బైపాస్, ఆ బైపాస్కు ఇక్కడికి అక్కడ డెవలప్మెంట్ చేసే కొరకని 50 కోట్ల రూపాయల ప్రతిపాదన లాస్ట్ ఇయర్ రోడ్ సేఫ్టీలో పంపించాను, కేంద్రానికి పంపించిన. సరే వాళ్ళు మంజూరు వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇచ్చే వరకు కొద్దిగా లేట్ అయింది. ఆ యాక్షన్ ప్లాన్ వచ్చిన తర్వాత ఎంత ఎంబడి పడ్డా ఇక్కడ అధికారులు అది కంప్లీట్ చేసి పంపే వరకు 25 మార్చి అయిపోయింది. నేను ప్రయత్నం చేసిన, ఢిల్లీలో కూడా ప్రయత్నం చేసిన, అది ఇప్పుడు కాదని చెప్పాను. కాదని చెప్తే నేను ఢిల్లీలో నాకు మంత్రి ఇక్కడ భగవత్ కోబా గారు ఉన్నారు, మా ఎంపీ బీపీ పాటిల్ గారు చెప్పిన, ఆయన ఓ నైరైతా ఓ కైసా క్యా బోల్ రే అంటాడు. ఆయనకి ఏమైనా పట్టేసి ఉంటాయి కదా, మా క్యా బోల్ రే ఓ ऐसा कुछ भी नहीं रहता, वो अलग है, ये रोड कंप्लीट होने के बाद देते, वो वन टाइम सेटलमेंट में देते, అది ఇది అని చెప్పేసి ఆయన నాకు జవాబు చెప్పాడు. సరే నక్కో కరు అని చెప్పేసి నా భగవత్ కోపా అడిగితే భగవత్ కోపా చెప్పాడు, ఆయన కేంద్రంలో వాళ్ళు మాట్లాడి ఈ ఇయర్ అయితే కాదు భూపాలరెడ్డి గారు, నెక్స్ట్ ఇయర్ వచ్చేటట్టు మరో మీరు ప్రతిపాదన పంపించి నేను చూస్తాను. నెక్స్ట్ ఇయర్ ప్రతిపాదన మళ్ళీ పంపించాను. ఈ ప్రతిపాదనలు నేను పంపించిన మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి నేషనల్ హైవేస్ పంపించి, నేషనల్ హైవేస్ నుంచి కేంద్రానికి పంపించిన. ఆ ప్రతిపాదనలల్లో ఇగో తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోయిన ప్రతిపాదన, అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ ప్రతిపాదనలలో మన సంగారెడ్డి జిల్లా ప్రతిపాదనలో అంటే ఇక్కడ మన డిస్ట్రిక్ట్ సంగారెడ్డి జిల్లాకి పోయిన ప్రతిపాదనలో సీరియల్ నెంబర్ 1 మనది. నేను అంత కష్టపడి సీరియల్ నెంబర్ 1 పెట్టి పంపించిన, ఆడ కేంద్రంలో పైరవీ చేసిన యాక్షన్ ప్లాన్లో అది సీరియల్ నెంబర్ 1 పెట్టేస్తే దీన్ని పర్సూ చేయక ఈ సంవత్సరం కూడా ల్యాప్స్ అయిపోయింది. ఇక వీళ్ళు లేరు, వీళ్ళతో కాదు, మరో నేను ఎమ్మెల్యే కావాలి అప్పుడే ఈ రోడ్కు మరో ఇక్కడ బైపాస్ అవుతుంది. వన్ టైం సెటిల్మెంట్లో నేను మరో ఇక్కడ నిజాంపేట నుంచి అక్కడ మన నిజాంపేట పాత రోడ్డు ఉంటుంది కదా, పాత రోడ్డుకు శాంక్షన్ చేయించిన, శంకరంపేట పాత రోడ్డుకు శాంక్షన్ చేయించిన, ఈ 2 కూడా శాంక్షన్ చేయించిన. అట్లా మేము ఎంబడివాడు అన్నీ చేస్తున్నాం.
వాళ్ళకి ఏముంది, వాళ్ళు ఎక్కడ దోసుక తిందాం, ఎట్లా లాభపడదామని ఇదే ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కాంట్రాక్టర్లు పనులు బంద్ చేశాం. ఎందుకో కాంట్రాక్టర్ల దగ్గర డిమాండ్ చేస్తాం. రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది నారాయణఖేడ్లో. బయట నయం ఉంది కానీ నారాయణఖేడ్ డమా. ఒక్కో రియల్ ఎస్టేట్ వరకు నాకు 5 కోట్లు 10 కోట్లు అని డిమాండ్ చేస్తాం. కాంట్రాక్టర్ల దగ్గర డిమాండ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. బిల్లులు కావాలని ఆపి చిన్న వాళ్ళు 5 లక్షల బిల్లు, 3 లక్షల బిల్లు, 2 లక్షల బిల్లు ఆపేసి 7%, 8%, 10% ఇస్తే అక్కడ బిల్లు రిలీజ్ చేస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఘనకార్యం ఇది. ఈ రకంగా వాళ్ళు ఆరోపణలు చేసేటి తప్పు. వాళ్ళు చెప్పిన ఆరోపణలు తీసుకొచ్చి మీరు నాకు అడగడం కరెక్ట్ కాదు. అంటే నా వాళ్ళు అడగమంటేనే అడుగుతున్నారు. మీరు నాకు అర్థమవుతుంది. పర్వాలేదు, నా దగ్గర జవాబు ఉంది. ప్రజా ప్రశ్న ఇప్పుడు నేను అడిగే ప్రతి ప్రశ్న నాది కాదు. నాకు తెలుసు అది కాంగ్రెస్ ప్రశ్న అని. ప్రజల ఆరోపణ అది. కాంగ్రెస్ వాళ్ళకి మేము ఎందుకు ఫేవర్ ఉంటాం, మీకు ఎందుకు ఫేవర్ ఉంటాం? అందరి దగ్గర కాల్ చేస్తారు. మీరు పోయినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు అడుగుతారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పరంగా చాలా న్యూస్లు వేసినాం, చాలా రకం మాట్లాడినాం. వాళ్ళు కూడా మీరు బీఆర్ఎస్ అని అన్నారు. అంటే మీరు ఒకరు అధికారం వాళ్ళ అన్నని అనకపోతే నాకైతే అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కూడా కళ్ళకి అనిపిస్తుంది కదా జరిగిన అభివృద్ధి అనేది. అందరికీ కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలతోటి మీరు ప్రభుత్వం కూలిపోయింది అని అంటున్నారు, రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో సేమ్ అదే 6 గ్యారెంటీలను బేస్ చేసుకొని మళ్ళీ కాంగ్రెసే గెలవబోతుందా ఎంపీ ఎన్నికల్లో? మరి బీఆర్ఎస్ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్కు 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. వీళ్ళు గ్యారంటీల పేరుతో గారడీ చేసిండ్రు, మోసం చేసిండ్రు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఏ గ్రామంలో పోయినా మాకు తాగడానికి నీళ్ళు వస్తలేవు, అప్పుడు మంచిగా ఉండే. మాకు సంక్షేమ పథకాలు వస్తలేవు, అప్పుడు మంచిగా ఉండే. మాకు రైతు బంధు ఇవ్వలేదు, మాకు రుణమాఫీ చేయలేదు. మేము చెప్పబోతే మాకంటే ఎక్కువ వాళ్ళే ఉల్టా మాకే చెప్తారు. ఏమడిగి ఓట్లు గాలి అనిల్ కుమార్ అడిగి ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు మీరు? మేము చేసిన అభివృద్ధి చెప్తున్నాం. ప్రతి గ్రామం చేయబోయేది ఇంకా కొత్త హామీ ఏమిస్తున్నారు? ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? కాదమ్మా, మేము చెప్పడానికి ఏముంది, కేంద్రంతో కొట్లాడి మేము నిధులు తీసుకొచ్చినాం. ఇప్పుడుగా మాకు అధికారం ఇస్తే మేము కేంద్రంతో కొట్లాడి తీసుకొని వస్తాం. వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, సురేష్ షెట్కార్ గారికి అధికారం ఇచ్చిండ్రు. ఆయన ఏం చేసిండు? ఎంపీగా ఉండి నారాయణఖేడ్కు తీసుకొచ్చింది ఏమున్నది కేంద్రం నుంచి? రైల్వే లైన్ తీసుకొచ్చిండా, నేషనల్ హైవే తీసుకొచ్చిండా? వాళ్ళు ఆల్రెడీ టెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు ఎంపీ చేసి కేంద్రం నుంచి నారాయణఖేడ్కి ఏం తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఎంపీగా ఉన్నాడు, అప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు? బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా మేము కష్టపడి మా ప్రభుత్వం కష్టపడి సంగారెడ్డి నాందేడ్ హైవే రోడ్డు తీసుకొచ్చినాం, ఈ నిజాంపేట బీదర్ రోడ్డు తీసుకొచ్చినాం. ఇంకా ఈ రోడ్ సేఫ్టీలో ఇది నేను ఆల్మోస్ట్ ఆల్ అప్రూవల్ అనుకోరాదు. ఇది వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటే శాంక్షన్ అయ్యేది, వర్క్ స్టార్ట్ అయ్యేది. అది కూడా చేసుకొచ్చినాం. ఇట్లా రకరకాలుగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు అన్నీ కూడా, హైవేస్ అన్నీ కూడా మా పీరియడ్లోనే డెవలప్ అయినాయి. ఎందుకంటే మేము రాష్ట్రం కొరకని పోరాడేది మేమే. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోరాడలేదు. తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడింది మేమే. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, బంగారు తెలంగాణ చేసుకోవాలని పోరాటం చేసి కేంద్రంతో నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ చేసింది మేమే. ఇప్పుడు కూడా మన ప్రాంతం కొరకని కొట్లాడాలంటే అది మా వల్లనే అవుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేయలేదు, చూసినాం కాబట్టి పోరాటం చేయలేదు. మీ దురదృష్టవశాత్తు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా, ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు ఓటమి పాలైతే, బీఆర్ఎస్ ఓటమి పాలైతే, మన జైరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు ఓడిపోయినప్పటికీ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఆయన ఓడిపోయే ప్రసక్తే లేదు. ఒకటి 100% ఓడిపోయే ప్రసక్తి లేదు. ఏదో పెద్ద వింత జరుగుతాయి ప్రపంచంలో, మనం అనుకోని వింత ఏదైనా ఓడిపోయినా మేము గెలిచినా ఓడినా ప్రజల కొరకే పోరాటం చేస్తాం. కాంగ్రెస్ లాగా పిరికి పందల్లాగా పోయి హైదరాబాద్లో కూర్చొని దాక్కునే టైప్ కాదు మా. మేము తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రం సాధించినాక తెలంగాణ అభివృద్ధి కొరకని పోరాటం చేసినాం. ఓటమి పాలైనా ప్రజల కొరకని పోరాటం చేస్తాం. ప్రజల సమస్య తీర్చే కొరకని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఓడిపోయినా ఈ నీటి సమస్య గురించి కలెక్టర్కు వివరించి చెప్పింది నేను. ఈ నీటి సమస్య సాల్వ్ చేసే కొరకని డైలీ ఎవరితో కొట్లాడుతున్నాం? RWSCతో మాట్లాడుతున్నాం, ఈతో మాట్లాడుతున్నాం, డీతో మాట్లాడుతున్నాం. ఎందుకు నీళ్ళు వస్తలేవు, ఇక్కడ లోకల్గా నీళ్ళు ఎందుకు సప్లై అవుతలేదు అని అందరికీ మాట్లాడుతున్నాం. అది వాళ్ళ అసమర్థత వల్ల ఇది జరుగుతుంది. వీళ్ళు కనుక నేనప్పుడు రివ్యూ చేసినట్టు
వారానికి 2 సార్లు 3 సార్లు రివ్యూ చేసినట్టు ఎక్కడైనా సమస్య తేలితే ఇమీడియట్గా సమస్య గురించి చర్చించుంటే ప్రతిపక్షాలకు మీరు ఈరోజు ఈ వ్యవస్థ వచ్చేది కాదు. ప్రతిపక్షాలకు మీరు మాట్లాడడానికి చోటే ఇవ్వలేదనేది పెద్ద ఆరోపణ చర్చ. ఎట్లా ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు గతంలో కొట్లాడిర్రు అంటున్నారు, వాళ్ళ స్టేజ్లో వాళ్ళు కొట్లాడిర్రు ఒక జరిగింది, కానీ అంత అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు, బయట మాట్లాడడం కావచ్చు, పెద్దగా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అనేది అని తప్పు మాట్లాడుతుంది. ఇప్పుడు మాకు అవకాశం ఇస్తలేరు. హరీష్ రావు గారు ఒక్కరు లేచి మాట్లాడితే ఎందుకు మీకు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు అసెంబ్లీ మాట్లాడండి హరీష్ రావు గారు ఒక్కసారి లేచి మాట్లాడితే ఆయన మాట్లాడుతున్న సందర్భంగా 5-6 మంత్రులు ఆయన మధ్యాహ్నం అడ్డమడ్డం వచ్చి మాట్లాడుతారు. వాళ్ళు మేము అవకాశం ఇచ్చినాం. మా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే మేము ఎప్పుడన్నా అది తప్పు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు మొత్తం చెప్పని నేను సమానం చెప్తా అంటుండే, కానీ వాళ్ళని మాట్లాడనీయకుండా ఎక్కడ కూడా మైక్ కట్ చేసిన సందర్భాలు మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు చేస్తుండ్రు, మమ్మల్ని మాట్లాడిస్తారు, గొంతు నొక్కేస్తుండ్రు, హత్యా రాజకీయాలు చేస్తుండ్రు. ఈరోజు నారాయణఖేడ్లో మా శ్రీనివాస్ అనే అబ్బాయిని సింగార్పొగడ తాండాలో హత్య చేశాం. అది పొలిటికల్ హత్యనే. పోలీసులతో మీరు ఏం ఇచ్చినా సరే అది పొలిటికల్ హత్యనే. నారాయణఖేడ్ బాణాపూర్ విలేజ్లో చన్బసప్ప గారిది, అది పొలిటికల్ అటాకే. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. ఇక్కడ కిష్టారెడ్డి గారు చాంద్కన్పల్లి విలేజ్లో నిన్న కిష్టారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని పొలిటికల్ అటాక్ చేశారు. వాళ్ళు మాకు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మేము ఎప్పుడైనా సరే స్వేచ్ఛ రాజకీయాలు చేసినాం. రేపు మొత్తం మీద నారాయణఖేడ్ నియోజకవర్గం అంతటా కలిపి ఈ 9 ఏళ్ళు మీకు సరిపోయిందా, లేకపోతే ఇంకా భవిష్యత్ అధికారం కావాలా అంటే మళ్ళీ అవకాశం ఇస్తారని మీకు నమ్మకం ఉందా ప్రజలు? 100% ఇప్పుడు ఎన్నిక పెట్టినా నారాయణఖేడ్లో ఇప్పుడు ఎన్నిక పెట్టినా అది ఎంపీ ఎన్నికల్లో తేలబోతుంది. ఎంపీ ఎలక్షన్ పెట్టినా ఎంపీ వేరే ఉంటుంది, ఎమ్మెల్యే వేరే ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు పెట్టినా నేను 30 నుంచి 50 వేల మెజార్టీతో గెలుస్తాను. ప్రజలు నన్ను ఇంకా లైక్ చేస్తుంది చాలా ఎక్కువ. అయ్యో సార్కు ఇంత మేలు చేస్తే అన్యాయం చేసినాం కదా, ఏదో ఆశపడి చేసినాం కదా అని కేసీఆర్ గురించి నారాయణఖేడ్ నమ్మకంతో అంటున్నారు. రోజు ఏ నమ్మకంతో మీరు అంటున్నారు? రోజు బీఆర్ఎస్ నాయకులు రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు, కొత్త నాయకులు జాయిన్ అవుతున్నారు. ఇక్కడ మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది. భూపాలరెడ్డి గారి పని కథం, ఇక రాజకీయాల్లో ఉండరు. మీరు రేపు పొద్దుగాల రిజల్ట్ చెప్తారుగా, ఏం జరుగుతుందని చెప్తారుగా. ఉంటారు కొంతమంది ఏ పార్టీలో అయినా ఉంటారు. ఉదాహరణ చెప్తున్నా, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళయ్యా. ఇప్పుడు పోయిన వాళ్ళంతా ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చారు? అందరూ బయటికి వెళ్ళి వచ్చిండే. ఇక్కడ ఏమైనా దొరుకుతాయని ఇక్కడ వచ్చారు. ఇప్పుడు అక్కడ అధికారం వచ్చిందని అక్కడ అసలైన కార్యకర్త, అసలైన నిజమైన నికాల్సైన కార్యకర్తలు నాయంబడే ఉన్నారు, ప్రజలు నాయంబడే ఉన్నారు. ఈ ఆశాకోరులు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. అంతకుముందు అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయింది అంతే. లేదు, మీరు చాలా ప్రేమ చూపించిన నా కార్యకర్తలకు, మా నాయకులకు, నా కుటుంబ సభ్యులే తెలుసుకున్నా. తప్పు చేసిన కొడుకు తప్పు చేసిన ఇట్లా క్షమిస్తుండేను, ఆ రకంగా వాళ్ళకి క్షమించిన, ఆ రకంగా కాపాడుకున్నా అన్నారు. మరి అంత కాపాడుకున్నప్పటికి ఎందుకు వేరు అనుకుంటారు? వాళ్ళకి ఆశ ఉంది కదా, ఆశ ఉంది కదా, అక్కడ పోయి మనం సంపాదించుకుంటాం. అంటే గతంలో మీరు కూడా ఏదో ఆశ పుట్టించి వాళ్ళను. నేను ఆశ పుట్టి చెవులు తీసుకోలేదు. ఎవరు వచ్చినా స్వాగతం పలికినా, ఎవరు వచ్చినా ఆదరించినా, ఎవరు వచ్చినా ప్రేమించినా, ఎవరు వచ్చినా పనిచేసి పెట్టిన వాటిలకు అతీతంగా. నేను నా దగ్గర రాని వాళ్ళు కూడా పనిచేసి పెట్టిన, వచ్చిన వాళ్ళకే కాదు, నా పార్టీలో జాయిన్ కాని వాళ్ళకి ఇంతకుముందే ఉదాహరణలు ఇచ్చిన. నేను అందరికీ చేసిన అనేదానికి ఉదాహరణలు ఇచ్చిన. ఓటర్లను సైతం దళిత బంధు, బీసీ బంధు, ఇంకా ఇతర సంక్షేమ పథకాలను అంటే అవి మీకు రావాలంటే మీరు బీఆర్ఎస్లోకి చేరాలి, అయితే మీకు అవి దక్కుతాయి అని చెప్పి పెద్ద రాజకీయం చేశారు మీరు అనేది మీ మీద ఉన్న ఒక పెద్ద ఆరోపణ. ఇది ఫైనల్గా అది పచ్చి అబద్ధం. ఎప్పుడు ఏ ఒక్క కార్యకర్తకు కానీ ఏ ఒక్క మనిషికి కానీ నేను ప్రలోభ పెట్టి మా పార్టీలో చేస్తూనే ఇస్తాను ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకి రుద్రారం విలేజ్ ఇచ్చినాను, అందరు బీఆర్ఎస్ పార్టీలేనా చెప్పండి? ఒక గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవడం కోసం కాదు, అవన్నీ మాట్లాడదు. మీరు సూటిగా నేను అడిగిన ప్రశ్నకు చెప్పండి, అందరు బీఆర్ఎస్ పార్టీలేనా? అందరికి ఇచ్చారు కాదు కదా, కాదు అక్కడ కాదు కదా, మాధవపల్లి ఇచ్చిన అందరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు కదా. లేకపోతే బీఆర్ఎస్ పార్టీలకు వస్తేనే ఇస్తాను, ఇవ్వలేదు కదా. ఒక్కసారి రుద్రారంకి వెళ్ళి అడగండి, మీకు భూపాలరెడ్డి గారు బీఆర్ఎస్లో పార్టీలో చేరితే కాండ్ వేసుకుంటే ఇచ్చిండా అని అడగండి. లేకపోతే సంజాపేట నరసింహులకు పోయి అడగండి, కిష్టారెడ్డి డ్రైవర్కి అడగండి, బీఆర్ఎస్ కాండ్ వేస్తేనే నీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తానడా అని అడగండి, బాసిరెడ్డి గారికి అడగండి. ఎవరికి అట్లాంటి పనులు చేయలేదు. ఎవరు కష్టం ముందు వచ్చినా, ఎవరికి సంక్షేమ పథకం వచ్చినా ఎలాంటి అరమరికలు లేకుండా, ఎవరికి ఒత్తిడి పెంచకుండా అందరికీ వీలైనంత వరకు అందరికీ అర్హులైన వాళ్ళకి అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
అనర్హులు ఉంటే మరి అవినీతికి పాల్పడే రకంగా పోతే అవి మాత్రం ఆపినాయి. ఇప్పుడు ఏమవుతుంది, కళ్యాణ లక్ష్మికి 10,000 అడుగుతున్నట, 20,000 అడుగుతున్నట. ఇప్పుడు వాళ్ళు ఓట్ల కొరకని మరో తిరుగుతున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. ఈ పత్రిక ఏమంటారు దాన్ని, ప్రజాపాలనలో అందరు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ దరఖాస్తుల్లో ఏమున్నది, దరఖాస్తులా ఇల్లు కూడా పెట్టుకోవాలి, అన్నిటికీ పెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మోసపూరితంగా మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఫోటో ఇవ్వండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, మేము ఇల్లు మంజూరు చేస్తాం, మా చేయి గుర్తు కోటేయమని తిరుగుతా ఉన్నాం. వాళ్ళు అట్లా చేస్తున్నారు, నేను అట్లా చేస్తలేను. చివరిగా మీరు ఏం చెప్తారు? ఈ రేపు చివరిగా నేను ప్రజలందరికీ, నారాయణఖేడ్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జైరాబాద్ పార్లమెంట్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి మనని మోసం చేసింది. మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తే రేపటికి వాళ్ళ అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను కనుక గెలిపిస్తే రేపటికి వాళ్ళకు పుట్టగతులు ఉన్నాయని ఆలోచించి వాళ్ళు ఈ స్కీమ్స్ అన్నీ గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పొరపాటున వాళ్ళు అది ఇస్తారు ఇది ఇస్తారని ఆశకు పోయి వాళ్ళకి ఇట్లా ఓటేస్తే ఇక భవిష్యత్తులో మీకు దళిత రైతు బంధు క్యాన్సల్ అవుతుంది. ఇంకా మిగతా అన్ని స్కీమ్స్ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటాయి, ఏవి కూడా గ్రౌండ్ చేయరు. ప్లస్ మీకు ఇదివరకు అనుభవం ఉంది, మీరు ఫోటోలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డు ఇస్తే ఈ కాంగ్రెస్ నాయకులు ఏం చేసినారు, మీ పేర్ల మీద ఇండ్ల బిల్లు లేపుకొని తినిపోయినరు. ఇప్పుడు ఇది చేస్తే మీ పేర్ల మీద ఇండ్ల బిల్లు లేపుకొని తినిపోతారు. ఎప్పుడన్నా అవకాశం వస్తే అవి మంజూరు కావు. మంజూరు అయినప్పటికీ ఎప్పుడన్నా ఇప్పుడు కాదు, ఇంకా 2 ఏళ్ళ కన్నా 3 ఏళ్ళ కన్నా 5వ 10వ అయితే మీ పేర్ల మీద లేపుకొని వాళ్ళది పైసలని డ్రా చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మకండి. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ మీకు బెనిఫిషరీకు అందరు కూడా ప్రజలకు అందితే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, అందకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, కారు గుర్తుకు ఓటేయండి. అదే మాదిరిగా బీజేపీ పార్టీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించింది, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా నష్టపెట్టింది, మన మండలాలు గుంజుకుంది, మనకు రావాల్సిన హాస్పిటల్స్ మనకు మంజూరు చేయలేదు, మనకు నవోదయ స్కూల్స్ రావాలి, కొత్త జిల్లాలకు నవోదయ స్కూల్స్ మంజూరు చేయలేదు. మేము కొత్త మండలాలకు కస్తూర్బా స్కూల్స్ కొరకని కూడా ఆర్జీలు పంపించాం తెలంగాణ రాష్ట్రం నుంచి, అవి కూడా మంజూరు చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన ఆ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. మరి హిందుత్వం పేరుతోని హిందూ ముస్లిం జగడాలు పెట్టి, మతతత్వ జగడాలు పెట్టేసి ప్రజలకు అన్యాయం గురి చేస్తున్న ఆ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. మనకు 5 హామీలు వాళ్ళు కూడా ఇచ్చారు. ఏమని, నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలు మీ ఖాతాలు వేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలి. మన మోడీ గారు ఏవైతే మాటలు చెప్పిండో, ఏమని, ప్రతి రైతుని కోటీశ్వరుని చేస్తా అని చెప్పిండు. కానీ రైతులందరినీ నల్ల చట్టాలు తీసుకొని వచ్చి రైతులను దొక్కేస్తున్నారు. కాబట్టి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశంలో ఇల్లు లేని ప్రతి నిరుపేదకు 2022 వరకు అందరికీ ఇల్లు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన మోడీకి బుద్ధి చెప్పాలి. అన్ని ధరలు పెంచి ప్రజలను అడ్డు వీర్చిన ఆ మోడీ గారికి బుద్ధి చెప్పాలి. జిఎస్టీ పెంచి ప్రతి చిన్న పాల మీద జిఎస్టీ, గుడ్డు మీద జిఎస్టీ పెంచి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పాలు చేసిన మోడీ గారికి, ఆ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పి మీరు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కొట్టేసి మీ భవిష్యత్తు బాగుండే కొరకని మీరు ఓటేయాలని, కారు గుర్తు కోటేయాలని నేను ప్రజలకు మీ ద్వారా PP9 టీవీ ద్వారా నేను వాళ్ళకి అందరూ కూడా తెలియజేస్తున్నాను. రైట్, ఇది మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారు చెప్తున్నటువంటిది. గతంలో మేము ఎన్ని అభివృద్ధి చేసినప్పటికీ, మా సంక్షేమ పథకాలు ఎంత చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ ఇచ్చే ఈ 6 గ్యారెంటీలకు ప్రజలు మోసపోయి గుడ్డిగా నమ్మారు. ఒకవేళ వాళ్ళు 6 గ్యారెంటీలు కనుక పకడ్బందీగా అమలు చేస్తే మీరు కాంగ్రెస్కే ఓటేయండి అని వారు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే వాళ్లకు పుట్టగట్టులు లేకుండా చేస్తాం, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పి చెప్తారు. కెమెరా పర్సన్ శ్రీనితో ప్రవీణ్ కుమార్, నారాయణఖేడ్.